హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వైషు వాళ్ళతో పాటు నేను ఇట్లా స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ నాకు ఆటో డ్రైవరు వైషు వాళ్ళని తెచ్చడికి వెళ్తారు కదా, నువ్వు ఇట్లా రారా బయటికి వెళ్ళి చాయ్ తాగేసి వద్దామని అంటున్నాడు. అందుకని వైషు వాళ్ళని వెళ్ళి స్కూల్లో దించేసి వాడితో కలిసి చాయ్ తాగి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. ఫ్రెండ్స్ ఆటో వచ్చింది, ఆల్రెడీ ఎక్కించినావు కదరా. అరే వాడు నడుపుతాడా? దారా టైం ఎంత చూడండి. గొర్రెలనే ఎక్కిస్తాడు, ఇట్లా ఎక్కిస్తాడు లోపలికి. నేనేనా కూర్చోవాలరా? ఉండలే ఇక్కడ కూర్చుంటా. ఫ్రెండ్స్ అందరిని అయితే ఇరికిచ్చిండు గొర్రెల మందలాగా లోపల. ఏడ కూర్చున్నావురా? లాస్ట్ జరిగినావు. స్కూల్ స్టార్ట్ అయినట్టుంది. వస్తా, బాయ్. వైషు వాళ్ళ ఫ్రెండ్ గిట్ల వచ్చింది సింధు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్కూల్ నుంచి వచ్చాను. మార్నింగ్ 8కి వెళ్ళి ఇప్పుడు మాకైతే 5 వరకు పెద్ద సమస్య వచ్చి పడిందే. మార్నింగ్ 8కి వెళ్ళి ఇప్పుడు మాకైతే 5 వరకు జూనియర్ 10th కాబట్టి ఇప్పుడు అక్షయ వాళ్ళేమో బాగా 12:30కి వచ్చారు, తిని పడుకున్నారు. చూపిస్తా అండి వాళ్ళు ఎంత బాగా పడుకున్నారంటే ఇద్దరైతే కూలర్ వేసుకొని కూలర్ వేసి పడుకున్నారు. వీళ్ళని వండుకొనియద్దు, ఇప్పుడు లేపాలి. ఓన్లీ టైం 5:30. ఫస్ట్ కూలర్ బంద్ చేయదు. సో ఈడ కూలర్ మళ్ళీ ఆడ పైన ఫ్యాన్ ఒకటి 2 వేసుకొని వండుకున్నారు. లేపుదాం ఆగండి. అక్షయ లేవు, టైం ఎంత అవుతుంది తెలుస్తలేదా? లేవు, ఎంతసేపు అనుకుంటావు? నాని 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 లేవురా. ఏంది కూలర్ వేయాలా? ఓరా లేవండి. సమోసాలు తెచ్చిన, వద్దా మొత్తం నేనే తింటా నిజంగానే. కానీ వద్దా నీకు? నాని 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 ఏమైతలేదా అలా నీకు? 2 minutes. అక్షయ్ నీకు వద్దా సమోసాలు? మళ్ళీ లే మంచిగా. నాకేమో నిద్ర లేదు, ఏం లేదు. మీరేమో ఇంత బాగా పడుకున్నారా. సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. వీళ్ళైతే లేచి సమోసాల ముందర కూర్చున్నారు. కనీసం తిందురా అని కూడా పిలుస్తలేదు, నేను తెచ్చుకునేటివి. సో డాడీ అయితే స్కూల్ నుంచి వస్తుంటే సమోసా అయిపించిండు, అవి తింటున్నాం ఫ్రెష్ అప్ అయి. ముగ్గురికి సమానంగా వంచాలి, ఎక్కువ తక్కువ ఏం లేదు. మేము ఎప్పుడైనా ఇట్లా కొట్లాడతాం, ఒకవేళ ఎవరికైనా ఎక్కువ వచ్చింది అనుకో అట్లా. అందుకే ఎప్పుడైనా పంచుకుంటాం. చూపి సమోసా. ఇలా ఇవ్వండి సమోసా. కనిపిస్తున్నాయి ఈక్వల్గా మంచు. కానీ ఈరోజు అయితే ఎవరు రాలేదు, ఎందుకంటే రేపు రంజాన్ పండుగ కాబట్టి బోర్ కొట్టింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చేస్తున్నాం అందరికి ఎన్ని రావాలి అది ఎన్ని వచ్చినాయి? ఒకటి మిగిలిందా? ఒకటిని ఏం చేయాలి? అయితే ఒకటి నాకు పెద్దదాన్ని కాబట్టి ఇవి నాకు. అదే సగం పోయింది, ఇది సగం సమోసా పోయిందిరా. వెజ్ ఉప్పు ఎక్కువైనట్టుంది కదా? నీకు అనిపిస్తుంది ఉప్పు. నాకు అయిపోగొడుతున్నా సమోసాలు మొత్తం ఇప్పుడు.
అయిపోయినాయి కూడా ఆల్మోస్ట్. నా ఒకదాన్ని 2 మిగిలినాయి ఇంకా. ఎట్లున్నాయి? బాగున్నాయి. ఇంకా ఏం లేదు. బాగున్నాయి ఒకటేనా? సో డాడీ ఏడుందని చూస్తున్నా. డాడీ ఉన్నాడు కానీ ఇలాంటి జంక్ ఫుడ్ అయితే తినడు. మమ్మల్ని కూడా ఎక్కువ తిననియాడు, ఎందుకంటే హెల్త్ బాగుంటుందని. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తారు. ఏదో ఈరోజు మేము అడిగినాం అన్నట్టు ఇప్పించిండు. యాక్చువల్లీ ఇవన్నీ అయితే ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయరు ఇంట్లో కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ బ్లాగ్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అదేంటంటే ఈ మగ్గులోని వాటర్ ఉన్నాయి, ఇక్కడేమో పసుపు ఉంది, టర్మరిక్ పౌడరు, ఇవి 2 డిస్పో గ్లాసులు, ఇదేమో సర్ఫ్. అయితే నేను ఒకటి ఏమిన్నంటే ఈ వాటర్లో సర్ఫ్ ప్లస్ టర్మరిక్ పౌడర్ వేస్తే మాత్రం బ్లడ్ కలర్ వస్తుందంట, రెడ్ కలరు. చూద్దాం ఒకసారి, మనం అది ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకుందాము, కొంచెం దగ్గర నుంచి తీసుకోండి ఇట్లా, ఓకేనా. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకున్నాము, దీంట్లో కొంచెం సర్ఫ్ వేసేద్దాం. ఫస్ట్ కొంచెం సర్ఫ్ వేసేస్తున్నా, మొత్తం వేసేద్దాం. ఇప్పుడు చూడాలి అదేం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం, ఎందుకంటే నురుగు రావాలి. ఇది సేమ్ ఎట్లా అయింది తెలుసా? కళ్ళు కలర్. నేను అదే అంటున్నా, సేమ్ కళ్ళు కలర్ అయింది. ఓకే, దీంట్లో ఇప్పుడు టర్మరిక్ పౌడర్ వేద్దాము. రెడ్ కలర్ వస్తుందా రాదా చూద్దాము. టర్మరిక్ పౌడర్ వేసుకున్నా, పసుపు, చూడండి. వావ్, నిజంగా ఎక్సలెంట్ ఇది. చూడండి, సేమ్ బ్లడ్ లాగానే ఉంది అసలు, యాజ్ ఇట్ ఈస్. బ్లడ్ అనుకోవాలి ఇంకా. ఇదిగోండి, చూడండి ఎట్లయితే. చూడండి, సేమ్ బ్లడ్డే యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ చూస్తుంటే కదా సేమ్ అదేదో బ్లడ్ వస్తున్నట్టే ఉంది. ఆర్టిఫిషియల్గా ఒకవేళ మనకు ఏదైనా వీడియోలో కానీ షూట్లో కానీ ఏమన్నా ఇట్లా బ్లడ్ కావాలంటే ఆర్టిఫిషియల్గా, న్యాచురల్గా, అంటే కలర్స్ అవి వాడకుండా న్యాచురల్గా తయారు చేసుకోవడానికి. ఇది నేను విన్నాను, నిజమో అబద్ధమో నాకు కరెక్ట్గా తెలియదు. ఏదైనా వీడియోలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడైతే సక్సెస్ అయింది. వైషి ఇట్లా నమ్మలేదు ఫస్ట్ అసలు సర్ఫ్ వైట్ కలరు, టర్మరిక్ పౌడర్ ఏమో ఎల్లో కలరు, ఆ 2 మిక్స్ చేస్తే రెడ్ కలర్. ఎవరి మీద ఏమైనా ప్రాంక్ చేయాలన్నా ఇట్లా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఒకవేళ నోట్లకి బ్లడ్ వచ్చినట్టుగా అట్లా వచ్చినట్టు చేయాలన్నా ఇట్లా బాగా యూజ్ ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ అవుతుంది. అక్షయ్ ఎట్లా అనిపిస్తుంది? అక్షయ్ ఇది బాగుంది కదా. అసలు వైట్ కలర్ అది టర్మరిక్ పౌడర్ అసలు మొత్తం లేదు, మొత్తం రెడ్ అయింది. చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్ అయితే సూపర్ ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళకి ఇట్లా బాగా షాక్ అయింది అసలు. నేనైతే అస్సలు నమ్మలా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తోనా లేకపోతే ఇలాంటి ఏమైనా టిప్స్ ఉన్నాయి ఇట్లా తెలిస్తే చెప్పేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తో కలుద్దాం. బాయ్.